హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 12వ భాగం. భూమండలం సప్తద్వీపాలు. బ్రహ్మదేవుడు భూమండలాన్ని సప్తద్వీపాలుగా విభజించి జంబూద్వీపం, లక్షద్వీపం, షాల్మలి ద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాకద్వీపం, పుష్కరద్వీపం అని పేర్లు పెట్టాడు. జంబూద్వీపం 9 వర్షములు అంటే దేశాలుగా విస్తరించి ఉంది. 9 వర్షములలో భరతవర్షము ఒక్కటే కర్మక్షేత్రం. భగవంతునికే కాదు దేవతలందరికీ ప్రియమైనది. ఇక్కడ మానవులుగా జన్మించి పుణ్య కర్మలు తపస్సులు చేసి జన్మరాహిత్యమైన మోక్షము పొందాలి అని దేవతలు కూడా కోరుకుంటారు. కర్మక్షేత్రం ధర్మక్షేత్రం అయిన ఈ భూమిలో మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తి ధర్మ పరిరక్షణ చేశాడు. జంబూ ద్వీపానికి నాభి కేంద్రంగా 1,00,000 యోజనాల మేరు పర్వతము ఉన్నది. భరతవర్షానికి ఉత్తరాన నిషధ హోమకూట హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఇవి సరిహద్దులుగా హరివర్ష కింపురుష వర్షములు ఉన్నాయి. భరతవర్షానికి పశ్చిమాన మాల్యవంత పర్వతము, తూర్పున గంధమాదన పర్వతాలు ఉన్నాయి. వీటికి సరిహద్దులుగా నీల నిషధ పర్వతాలు ఉన్నాయి. దేవజాతుల వారు ఇక్కడ నివసిస్తారు. వీటి సరిహద్దులుగా ఉన్న కేతుమాల, భద్రాశ్వ వర్షాలలో ఆయా దేశ జాతుల వారు నివసిస్తారు. మంధర, మేరు మంధర, సుపార్స్మక, కుముద పర్వతాలు మేరు పర్వత పాదగిరులుగా ఉన్నాయి. ఈ పర్వతాలపై క్షీర సరస్సు, మధు సరస్సు, ఇక్షు సరస్సు, శుద్ధోదక సరస్సులు ఉన్నాయి. దేవతలు ఈ సరస్సుల నీటిని స్పర్శించి ఐశ్వర్య యోగ సిద్ధులను పొందుతారు. 4 పర్వతాలపై నందన, చైత్రరథక, వైభ్రాజక, సర్వభద్రక అనే 4 ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ 4 వనాలలో గీత వాయుద్య నర్తకీమణులైన అప్సరసలు నివసిస్తారు. దేవతా గణాలు ఈ 4 వర్షాలలో విహరిస్తూ సుఖభోగాలు పొందుతారు. మేరు పర్వత శిఖరంపై పెద్ద నేరేడు అంటే జంబూ వృక్షము ఉన్నది. జంబూ ద్వీపము అనే పేరు ఈ వృక్షము వలనే వచ్చినది. ఈ జంబూ వృక్షానికి ఏనుగు తలంత నేరేడు ఫలాలు కాస్తూ ఉంటాయి. జంబూ ఫలాలు పగిలి వాటి రసం ప్రవహించి జంబూ నది ఏర్పడింది. జంబూ నది తీరములో శక్తి స్వరూపిణి జంబాద్వినిగా వెలసింది. తొలి సృష్టి మానవులు జంబూ ఫలాలను ఆహారంగా సేవించేవారు. దేవతల హస్త స్పర్శ తగిలి ఎండిపోయిన జంబూ రసము బంగారంగా మారుతుంది. ఈ బంగారాన్ని జంబూ రసంగా పిలుస్తారు. జంబూ ద్వీపములో భరతవ వర్షము ఒక్కటే మానవులు నివసించే భూమిగా ఉన్నది. మిగిలిన 8 వర్షాలు దేవభూములుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ దేవతా జాతుల వారు నివసిస్తారు. 2వ ద్వీపం లక్షద్వీపం. జంబూ ద్వీపమంత పరిమాణమే కలిగి ఉంటుంది. ఇక్షు సముద్రం లక్షద్వీపం చుట్టూ ఉంటున్నది. ఇక్కడ అరుణ, దృష్టు, అంగీరస, సావిత్రి, సుప్రభాతిగా, ఋతంభర, సత్యంభర అనే 7 నదులు ఉన్నాయి. మణికూట, ఇంద్రసేన, జ్యోతిష్మతి, సువర్ణ, హరిణ్యశ్రీవ, మేఘమాల అనే 7 పర్వతాలు ఉంటాయి. ఇక్కడ హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగ అనే 4 సంజ్ఞలు కల 4 వర్ణాల వారు నివసిస్తుంటారు. ప్రజలు 1000 సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి ఉంటారు. సూర్యోపాసన చేస్తుంటారు. 3వ ద్వీపం షాల్మల ద్వీపం. పరిమాణంలో లక్షద్వీపానికి రెట్టింపు ఉంటున్నది. ఈ ద్వీపాన్ని సురా సముద్రం చుట్టిముట్టి ఉంటుంది. ద్వీపం మధ్యలో షాల్మలి వృక్షము ఉండటం వలన ద్వీపానికి ఈ పేరు వచ్చింది. గరుత్మంతుడు ఈ వృక్షముపై నివసిస్తుంటాడు. ఇక్కడ 7 పర్వతాలు, 7 నదులు ఉన్నాయి. శృతధర, వీర్యధర, వసుంధర,
ఇషుంధర అనే 4 వర్ణాల వారు నివసిస్తుంటారు. వేదమయుడైన సోమేశ్వరుని పూజిస్తారు. 4వ ద్వీపం కుశద్వీపం. ఈ ద్వీపాన్ని పరివేష్టించి ఘృత సముద్రం ఉంటుంది. ద్వీపంలోని కుశస్తంభం స్వయం ప్రకాశమై వెలుగుతూ 4 వైపులా వెలుగులు ప్రసరిస్తూ ఉంటుంది. ఈ ద్వీపములో కూడా 7 పర్వతాలు, 7 నదులు ఉన్నాయి. కుశల, కోవిధ, అభియుక్త, కులక అనే 4 వర్ణాల ప్రజలు నివసిస్తూ అగ్నిదేవుని పూజిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తుంటారు. 5వ ద్వీపం క్రౌంచ ద్వీపం. కుశద్వీపానికి పరిమాణంలో 2 రెట్లు ఉంటుంది. క్షీర సముద్రం ఈ ద్వీపాన్ని పరివేష్టించి ఉంటుంది. ఇక్కడ గల క్రౌంచ పర్వతాన్ని కుమారస్వామి తన శక్తి ఆయుధముతో ఛేదించి 7 భాగాలు చేశాడు. 7 నదులు, 7 పర్వతాలు ఈ ద్వీపములో ఉన్నాయి. పురుష, ఋషుభ, ద్రవిణ, దేవిక అనే 4 వర్ణాల వారు ఈ ద్వీపములో నివసిస్తూ ఉంటారు. అగ్నిని ఉపాసిస్తూ యజ్ఞాలు చేస్తారు. 6వది శాకద్వీపం. ఈ ద్వీపము మధ్యలో పెద్దదైన శాకవృక్షం ఉండటము వలన ద్వీపానికి శాకద్వీపము అని పేరు వచ్చింది. ఇక్కడ కూడా 7 పర్వతాలు, 7 నదులు ఉన్నాయి. సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత అనే 4 వర్ణాల ప్రజలు నివసిస్తుంటారు. ఇక్కడ పరమేశ్వరుని పూజిస్తారు. 7వది పుష్కర ద్వీపం. 1,00,000 బంగారు రేకులు కలిగిన పద్మము అనగా పుష్కరము ఉండటము వలన ద్వీపానికి ఈ పేరు వచ్చింది. ఈ పుష్కరమే బ్రహ్మదేవుని ఆసనం అంటారు. మహర్షులు మానసోత్తరం అని ఈ ద్వీపాన్ని కీర్తించడం వలన మానసోత్తర ద్వీపం అనే పేరు కూడా ఉంది. అవధిగిరి అనే పర్వతం ఈ ద్వీపాన్ని రమణ ఘాతకి అనే 2 భాగాలుగా విభజించి సరిహద్దుగా ఉంది. 1,00,000 యోజనాల ఎత్తుగల ఈ పర్వత శిఖరంపై ఇంద్రాది దిక్పాలకులు ఉండే 4 నగరాలు ఉన్నాయి. మీరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ లోక సంచారము చేసే సూర్యుడు ఈ అవధగిరి పర్వతము నుంచే ఉదయిస్తాడు. మానవుల 1 సంవత్సరం కాలం ఇక్కడ వారికి 1 రోజు అవుతుంది. ఈ ద్వీప ప్రజలు పరబ్రహ్మను ఉపాసన చేస్తారు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.